నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నానండి. మన తొనవాల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ప్రీవియస్ వీడియోలో ఇన్వర్టర్ గురించి చెప్పారు. ఆ ఇన్వర్టర్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనకి లైవ్లో చూపిస్తారనమాట. నమస్తే అండి, నేను మీ శ్రీనివాసన్ అండి, ఈవీ ఎక్స్పర్ట్. నేను ప్రతి తొనవాల్ ఆల్ఫా ప్రోతో పాటు ఒక ఎలక్ట్రికల్ ఇన్వర్టర్ ఇస్తానన్నాను. ఈ ఇన్వర్టర్ మీకు ఎలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు లైవ్ వీడియో వీళ్ళు చూపించమన్నారు. అందుకోసం ప్రత్యేకంగా వైజాగ్ తీసుకొచ్చి వీడియో పెట్టానండి. ఇప్పుడు నేను ఈ తొనవాల్ ఆల్ఫా ప్రో బండి ఇది. ఈ ఆల్ఫా ప్రో బండికి బ్యాటరీలు వేస్తున్నాయి కదండి. ఇలా ఛార్జింగ్ సాకెట్ని ఇలా ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టే పోర్ట్లోని ఇలా ఇన్సెట్ పర్ఫెక్ట్గా చేయాలండి. పర్ఫెక్ట్గా చేసి ఈ వైర్లు దీనికి వస్తాయి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇది USB 5 volts అవుట్పుట్, ఇది AC 220 అవుట్ అండి. మనం ఇక్కడ 60 voltsకి ఇవ్వగానే ఇది ఇన్వర్షన్ చేసి వోల్టేజ్ అవుట్పుట్ 220 volts అవుట్పుట్ మనకి అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇప్పుడు ఇది ఆన్ చేసి దీని నుంచి పవర్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, పవర్ ఆన్ చేసి స్విచ్ పెట్టాను, ప్లగ్ పెట్టి ఈ సాకెట్ పెట్టిన తర్వాత మనం ఇలా ఆన్ చేస్తే ఇప్పుడు మీకు ఈ స్విచ్ ద్వారా పవరు అది అన్నీ ఆన్ అయ్యేయండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు లైటింగ్ వచ్చింది. ఈ వెహికల్తో పాటు ఈ ఇన్వర్టర్ ఈ విధంగా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మనం ఇలా టీవీ, 2 లైట్లు, ఒక ఫ్యాన్, ఒక హోమ్ థియేటర్ ఇప్పుడు మనం వాడుతున్నామండి. ఇందే కాకుండా 1000 watts వరకు మనం ఈ ఇన్వర్టర్ మీద లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు వేసిన లోడ్కి 3 రెట్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా 3 రెట్లు ఎక్స్ట్రా వేసుకొని మనం ఎలక్ట్రికల్ వెహికల్ని ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి పవర్ జనరేట్ చేయొచ్చండి. ఇది చాలా ఉపయోగపడుతుంది అవుట్డోర్ షూటింగ్లు చేసుకునే వాళ్ళకి, కెమెరామెన్స్కి, పొలం వర్క్ చేసుకునే వాళ్ళకి. ఎక్కడైతే మీకు పవర్ అవసరమో అక్కడ పవర్ ఇలాగ వెహికల్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ ఇన్వర్టర్, ఈ వెహికల్ తీసుకుంటే ఇన్వర్టర్ మీకు ఉచితంగా ఇస్తామండి. మనకి ఇప్పుడు ఆ ఇన్వర్టర్ అవుట్పుట్తో పాటు మనం పవర్ ఇలా తీసుకొని ఇలా పవర్ జంక్షన్ ద్వారా ఇలా వచ్చేయండి. పవర్ పాయింట్ ఇలాగ మనం ఇన్వర్టర్ ప్లగ్కి ఇన్ని పాయింట్లు పెట్టామండి. ఈ పాయింట్ నుంచి ఒక ఫ్యాను, ఒక టీవీ, 2 LED లైట్లు, 2 LED లైట్ల తాలూకు కనెక్షన్లు, ఒక ఫ్యాను ప్లస్ హోమ్ థియేటరు. ఇది ఒక 1000 watt హోమ్ థియేటర్ అండి. ఒక LED టీవీ అండి. ఈ టీవీ ద్వారా మనం ఇప్పుడు రన్ చేసి చూపిస్తాము. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా నేను లైవ్లోనే చూస్తున్నాను. ఇప్పుడు ఈ ఏదైతే మనకి ఇన్వర్టర్ ఉందో దానికి డైరెక్ట్ ప్లగ్ పెట్టారు. ఇతర సప్లై ఏమీ ఇవ్వలేదన్నమాట. దానికి సప్లై చేస్తే డైరెక్ట్గా ఇప్పుడు ఫ్యాన్ మీరు చూడండి, ఇది గాలి కూడా తెలిసింది, ఇది రియల్గానే అక్కడి నుంచి వస్తున్న ఫ్యాన్ గాలి అనమాట. మీకు ఆ మైక్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో లైవ్లో నిజంగానే ఫ్యాన్ అయితే తిరుగుతుంది. మీరు లైట్ ఇందాక వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి లైట్ లేదు, డార్క్లో ఉంది. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఇన్వర్టర్ ఆన్ చేసిన తర్వాత లైట్స్ అనేవి వచ్చినాయి. ఈవెన్ టీవీ కూడా అలా కనెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇన్ని కనెక్ట్ అవుతున్నాయి అనమాట. మరి ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాం, నిజంగా ఇన్వర్టర్ వాడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా తెలుసుకోవాలి. కాబట్టి అలానే మీకు ఇందులో ఆ సౌండ్ బాక్స్ కూడా, సౌండ్ అవుట్పుట్ ఇది కూడా ఈ ఇన్వర్టర్ నుంచే వస్తుంది అనమాట. ఇన్ కేసు ఎవరైనా డీజే పెట్టుకోవడానికి కూడా ఆ ఇన్పుట్ వస్తుందని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఒకసారి ఆడియో కూడా వినొచ్చు మీరు క్లియర్గా. సార్, ఈ విధంగా మనం 1000 watt ఇన్వర్టర్ని ఇలా టీవీ, ఫ్యాన్, హోమ్ థియేటర్, ఇలా ఇంట్లో ఉన్న లైట్స్ మొదలు అన్ని రకాల గ్యాడ్జెట్స్ 1000 watts వరకు ఉపయోగించుకోవచ్చు ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా. ఇది ఇన్వర్టరు ఓన్లీ ఈ తొనవాల్ ఆల్ఫా ప్రో బండి మన ఆఫర్లో కొన్న వాళ్ళకి మాత్రమే ఇన్వర్టర్ ఉచితంగా ఇస్తామండి. ఎలక్ట్రికల్ వెహికల్తో పాటు ఇలా సేఫ్టీ బ్యాటరీలు ఉన్న వెహికల్తో మాత్రమే ఇన్వర్టర్ ఉపయోగపడుతుందండి. ఈ ఇన్వర్టర్ వల్ల ఇన్ని రకాల గాడ్జెట్స్ వాడుకోవచ్చు. మెయిన్ మన ఛానల్ వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఉచితంగా ఇస్తామండి. ఈ 75,000 రూపాయలకి ఎలక్ట్రికల్ వెహికల్తో పాటు ఉచితంగా 100 కిలోమీటర్లు రైడింగు ఇవన్నీ చేసుకుని ఇన్వర్టర్ కూడా ఫ్రీగానే ఇస్తామండి. ఇప్పుడు మీరు ఇన్వర్టర్ ఫ్రీగా ఇస్తున్నారంటే జనాల్లో ఒక డౌట్ ఉంటుంది, అంటే బండి సేల్ అవ్వకుండా ఎటువంటి ఆఫర్లు ఏమైనా పెడుతున్నారా? దీంట్లో దమ్ము లేదా? ఎప్పుడు కూడా ఈ వెహికల్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ 80,000 రూపాయలండి. మామూలు ఓన్లీ వెహికల్ కాస్ట్ 80,000 రూపాయలు తగ్గించేవ్వం. 100 కిలోమీటర్లు రైడ్ వచ్చే వెహికల్ 75,000కి ఇస్తూ ఇన్వర్టర్ అనేది ఓన్లీ న్యూ ఇయర్ రిపబ్లిక్ డే ఆఫర్ వల్లే ఇస్తున్నామండి. ఇలాంటి ఆఫర్ భూతకాలంలో రాలేదు, ఇంకా భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇంత భరోసాగా చెప్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ఫా ప్రో అనేది ఇండియాలో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ తొనవాల్ ఎలక్ట్రికల్ డీలర్స్ అందరూ అమ్మారు, కానీ ఇలాంటి ఆఫర్ అయితే మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. ఓన్లీ మన ఈవీ కుర్రోడు తెలుగు స్టేట్లో మాత్రమే, మీ ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ 26వ తారీఖు రిపబ్లిక్ డే వరకు కూడా, 2024 జనవరి రిపబ్లిక్ డే వరకు కూడా 1వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తామండి. ఇంకో చిన్న డౌట్,
ఒకవేళ ఇలాగా ఈ ఎలక్ట్రిక్ బండి పర్పస్ అనేది బండి వాడుకోవడానికి తిరగడానికి, మీరు దీనివల్ల అడిషనల్గా ఫ్యాను లైట్ టీవీ పెట్టడం వల్ల బ్యాటరీ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదా? ఇటు పరిస్థితుల్లోనే రాదండి. ఇందులో మనం వాడే ఇన్వర్టర్ వెరీ సేఫ్టీ జెల్ ఇన్వర్టర్ అండి. చాలా బాగుంటుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ, ఎటువంటి ప్రమాదాలు కానీ, ఎటువంటి ఇన్సిడెంట్ కానీ, బ్యాటరీ పాడైపోవడం కానీ ఎటువంటి ఏమీ తగ్గదు. మీరు ఇంత వాటేజ్ 1000 వాట్ 24 అవర్స్ వాడితే ఒక సైకిల్ స్పాన్ అవ్వద్దండి. ఒక సైకిల్ స్పాన్ అయిపోయినంత మాత్రాన బండి తాలూకు లైఫ్ ఏం తగ్గదండి. అంటే మీరు టీవీ లైటు ఫ్యాన్ అన్నీ వేసినా ఒక రోజు కంటిన్యూస్గా వస్తుందా? ఇంకా ఎక్కువే వస్తుందండి. కానీ నేను ఎందుకన్నా మంచిదని తక్కువే చెప్తాను. 36 or 48 అవర్స్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ బండితో పాటు బ్యాటరీకి ఎంత వారంటీ ఇస్తున్నారు? బండితో పాటు బ్యాటరీకి 1 year వారంటీ ఇస్తామండి, జెల్ బ్యాటరీ. సో అది వాడుకున్న వారంటీ 1 year వస్తుంది. 1 year వారంటీ. ఇది అంటే ఎలక్ట్రికల్ వెహికల్తో పాటు ఇన్వర్టర్ వాడేది ఎక్కువ అనేది ఈ మధ్య పవర్ కట్ లేదు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇన్వర్టర్ ఉపయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయి. మొన్న ఎక్కువ తుఫాన్లు వచ్చాయి, పవర్ కట్ ఏరియాలు చాలా జరిగినాయి. అలాంటప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ ఒక బండితో పాటు ఫ్రీగా ఇస్తున్నప్పుడు వాడుకోవడానికి ఇబ్బంది ఏంటంటే, సో 75,000కే ఇన్వర్టర్ ఫ్రీగా ఇస్తున్నారు. బండితో పాటు ఇన్వర్టర్ 1000 వాట్ ఇన్వర్టర్ ఫ్రీగా ఇస్తాం. ఈ ఫ్యాన్లు లైట్లు ఇవ్వమండి ఫ్రీగాను. ఇది మళ్ళీ ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసమే మీకోసం డిస్ప్లే చేయడం జరిగింది. మీరు డౌట్ పడ్డారు కదా ఎలా పనిచేస్తుంది అనేది, లైవ్లో మీకు ఈ విధంగా చూపించడం జరిగింది అనమాట. ఒకవేళ అంటే కాదు నాకు బండి కాదు ఇన్వర్టర్ కావాలంటే ఎంతకి ఇస్తారు? యాక్చువల్గా అయితే ఇన్వర్టర్ విడిగా ఇవ్వండి. మీ ఛానల్ ద్వారా వస్తే ఇన్వర్టర్ కాస్ట్ 4000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు దీని 1000 వాట్ ఇన్వర్టర్ కాస్ట్ 4000 రూపాయలు. బండితో పాటు ఫ్రీగానే ఇస్తాం తప్ప ఎడిషనల్గా ఎవరైనా సరే ఇన్వర్టర్ కావాలని వస్తే 4000 రూపాయలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. అందులో మాత్రం ఎటువంటిది లేదు. మాకు ముందుగా మా బుకింగ్స్ వెహికల్స్కి వచ్చిన బుకింగ్స్ ఉంటాయండి. బుకింగ్స్ సరిపోగా మిగిలితే ఇన్వర్టర్లు ప్రొవైడ్ చేస్తాం. అది ఈ ఆఫర్లో ఇవ్వలేము. ఆఫర్ తర్వాత ఏమన్నా మిగిలితే మేము అనుకున్న టార్గెట్ కానీ లేదా మేము చెప్పిన టార్గెట్ కానీ మించి ఏమైనా మిగిలితే ఆ 26వ తారీఖు తర్వాత ఇన్వర్టర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అది ఇప్పుడు మీరు బండి ఆర్డర్ పెడితే ఇమీడియట్గా డెలివరీ ఇస్తారా? బండి ఇవాళ ఆర్డర్ ఇస్తే లోకల్ 100 కిలోమీటర్ల లోపు వితిన్ 24 అవర్స్లో ఇచ్చేస్తామండి. కానీ లాంగ్ అయితే ట్రైన్ ట్రావెలింగ్లో వెళ్ళి రావాలని అనుకుంటే మాత్రం 2-3 డేస్లో డెలివరీ ఇచ్చేస్తాం. సో ఇది నాకైతే అద్భుతం అనిపించింది. ఏంటంటే కేవలం ఎలక్ట్రిక్ బండి జర్నీగానే కాకుండా ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పవర్ సప్లై కోసం ఎడిషనల్గా అప్పు తీసుకునే అవసరం లేకుండా జస్ట్ ఎలక్ట్రిక్ బండి ఉంటే వాళ్ళు సప్లై అంతా పెట్టుకోవచ్చు అనమాట. అదో రకమైన భరోసా. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిక్ బండిలో ఇన్ని రకాల మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అనేది ఒక కొంచెం వింతగా ఉంది. అట్ ది సేమ్ టైం జనాలకు ఉపయోగపడేగా ఉందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఆల్ఫా ప్రో వెహికల్ 75,000 రూపాయలకి ఇస్తున్నారు. 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆల్ఫా ప్రో సంబంధించిన ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అనేది చేసాం మన ఛానల్లో. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అది ఒకసారి చూడండి. దానికి సంబంధించిన రివ్యూ చూడడానికి అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ బుక్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం. అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు అనేది డెలివరీస్ అనేది ఇండియాలో ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తారు. డెలివరీ ఛార్జెస్ మాత్రం మీరు ట్రైన్ ఛార్జెస్ అనేవి పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పేసినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.